बदनाम जमाना शातिर चोरों की गिरफ्तारी अमल में लाते हुए इन्हें रिमांड पर भेज दिया गया। मीरपेट पुलिस ने रचाकुंडा कमिश्नरेट के तहत सिलसिलावार चोरी की वारदातों में मुलविस बदनाम जमाना 2 शातिर चोरों की गिरफ्तारी अमल में लाई गई। गिरफ्तार शुदा मुलजिमीन की शिनाख्त शेख आमिर और शेख फेरोज के तौर पर की गई है। इस खुसूस में मजीद इनका एक और साथी मुलजिम पुलिस की गिरफ्त से मफरूर बताया जा रहा है। गिरफ्तार शुदा मुलजिमान सभी कई सारी बुरी आदतों के मुलविस पाए गए। इन्हें गिरफ्तार करते हुए रिमांड पर भेज दिया गया और मफरूर मुलजिम की भी तलाश में तेजी लाई गई है। इस खुसूस में मीरपेट सीआई ने एक मीडिया कॉन्फ्रेंस मुनक्किद करते हुए इस केस से जुड़ी तमाम तर तफसीलात बताते हुए कहा कि इन्हें एक चोरी की वारदात के तहत गिरफ्तार किया गया है, जो कि बतारीख 13 जनवरी को मीरपेट पुलिस स्टेशन हुदूद के तहत पेश आई थी। गिरफ्तार शुदा मुलजिमीन के कब्जे से 6,80,000 रुपये की नकदी रकम को बरामद कर लिया गया। गिरफ्तार शुदा मुलजिमान के खिलाफ माजी में 20 से ज़ायद चोरी के मुकदमात दर्ज पाए गए हैं। मजीद सीआई ने कहा कि इनके खिलाफ महाराष्ट्र के साथ साथ तेलंगाना में भी कई सारी चोरी के मुकदमात दर्ज है। पेश है DTV9 की एक खुसूसी रिपोर्ट। ఈ నెల 13వ తారీఖు రోజు విశాఖ నగర్ అల్మాజ్గూడ దగ్గరలో మీర్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. మధ్యాహ్నం ఆయన 1:30 సమయంలో ఇల్లు లాక్ చేసి మనసరికరం పోయి మళ్ళీ 3:30కి ఇంటికి వచ్చి చూసుకున్న వరకు ఇల్లు లాక్ పగలగొట్టి అందులో ఆయన 11 లక్షల రూపాయలను దొంగిలించడం జరిగింది. ఇది చెప్పి వాళ్ళు పోలీసులకు వచ్చి కంప్లైంట్ చేస్తే కేసు బుక్ చేసుకొని సార్ మన సిపి రాజకొండ సిపి సుధీర్ బాబు సారు, డీసీపీ క్రైమ్ సారు, మన యజమానుల డీసీపీ సారు వాళ్ళ గైడ్లైన్స్లో, మా ఐసీపీ సార్ యొక్క గైడ్లైన్స్లో వాటిని 3 టీం తయారు చేసి ప్లస్ ఈ అఫెండర్స్ గురించి మేము చెప్తున్నాం. అదేవిధంగా మాకు ఈరోజు నిన్న సాయంత్రం నంది హిల్స్ బస్ స్టాప్ దగ్గర వీళ్ళ చెక్లో 10 గంటలకు వీళ్ళను క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 6,03,000 రూపాయలను రికవరీ చేయడం జరిగింది. ప్లస్ ఈ కేసులో 3 ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఇంకా ఒకరి గురించి కూడా నెక్స్ట్ ఫర్దర్ వాళ్ళని పట్టుకొని మిగతా అమౌంట్ కూడా రికవరీ చేయడానికి నేను చేస్తాను. సిపి సార్ చెప్పిన ప్రకారం 3 టీం తయారు చేసి 3 టీంలలో కూడా ఈ వనస్థలపురం టీము, వనస్థలపురం ఎస్ఐ గారు, తర్వాత మా ఎస్ఐలు, తర్వాత మా క్రైమ్ టీం అంతా కూడా 3 టీంలు డివైడ్ అయ్యి ప్లస్ వీళ్ళ గురించి బాగా చేసినందుకు మా సిపి సార్ అందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళకు రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక మేము ప్రత్యేకంగా మా మీర్పేట పోలీస్ చుట్టూ మా క్రైమ్ టీం అందరూ కూడా మేము అభినందిస్తున్నాం. కేసులలో ఇన్వాల్వ్ ఉన్నారు. కూడా మన ఒక 3 కేసులలో ఇన్వాల్వ్ ఉన్నారు. 21లో మన దగ్గర 3 కేసులు ఉన్నారు. ఇవిగా మనకు డే టైంలో దొంగతనం తీసుకుంటుంది. తర్వాత మళ్ళీ ఇంకా 2023లో మళ్ళీ రావడం జరిగింది. దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ అక్కడ ఇద్దరు కూడా అక్కడే కాబట్టి ఓల్డ్ అఫెన్స్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా మనకు లోకల్ ఏరియా వాళ్ళకి అంత కూడా పరిచయం ఏర్పడ్డాయి. తర్వాత మన దగ్గర చేసి కూడా ఇన్వాల్వ్మెంట్ మన దగ్గర ఏంటి సార్ 3 కేసులు, ఇది మొత్తం 4 కేసులు. 2017-18 నుంచి వాళ్ళ కేసులలో ప్రాపర్టీ కేసులలో మిగతా కేసులలో అన్నింటిలో వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు. సార్ అమౌంట్ ఎంత పోయింది, ఎంత రికవర్ చేసిన కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు వరకు అయితే మనకు 6,83,000 రూపాయలు, 6,83,000 మిగతా ఒక అఫెండర్ ఉంటే ప్లస్ మన దగ్గర ఇంత వాటి దొరికిన తర్వాత మన దగ్గర ఏమంటే రికవర్ చేయడం జరుగుతుంది.